ఇది సరళమైసమ్మ టెంపుల్ మన చౌటుప్పల్ దగ్గర ఉంటుంది. హైదరాబాద్కి దగ్గరనే అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిలిం సిటీకి 20 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది. కనిపిస్తుంది కదా మీకు చుట్టుముట్టు చెట్లు ఇవన్నీ. మేమే అందరం కలిసి వెళ్ళామన్నమాట, ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇక మేకను వస్తున్నారు. ఇది అమ్మవారి పాత గుడి. ఇది మేకను ముక్కుని మా ఫ్రెండ్ మొక్కుతున్నాడు. ఈయన పేరు రవి, జరుగుటలు ఉంటాడు. మొక్కుతున్నాడు దేవుని మంచిగా జరగాలని చెప్పి. కోరుకున్న కోరికలన్నీ కోరుకుంటాయంట. ఆయన లోపల వచ్చి ఆయన కూడా మా ఫ్రెండే కొబ్బరికాయ కొడుతున్నాడు ఆయన. ఇది చాలా మహిమ గల గుడి. ఇది సరళ మైసమ్మ అని. ఇప్పుడు ఎట్లా మన హైదరాబాద్ దగ్గరలో షామీర్పేట, మైసిగండి, మెట్టి మైసమ్మ, కడతాల్ మైసమ్మ ఎట్లనో అట్లనే అనమాట. కానీ ఇది ఇలా మంచిగా ఉంటుంది. వెదర్ చూడండి ఎంత బాగుంది అంటే. చుట్టుముట్టు చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. ఇది కొత్త కట్టిరు అనమాట. అది కింద చూపించిన పాత గుడి, ఇది కొత్త గుడి, లేటెస్ట్ గుడి. ఇది కూడా కట్టి కూడా 10 years అవుతుందంటే ఈ మధ్యనే. బాగుంటుంది చూడండి. ఇదేమో లడ్డు కౌంటర్, లడ్డు కౌంటర్. ఇది ఏమో జనాలు ఎక్కుంటే పైకి దర్శనం ఉంటుంది. మేము వెళ్ళింది థర్స్డే రోజు, సండే రోజు బాగా రష్ ఉంటుందట. ఇదంతా మా గ్యాంగ్. ఇదంతా మేము లడ్డూలు కొన్నాం. లడ్డు అమ్ముతారు, అరసలు అమ్ముతారు, పులిహోర అమ్ముతారు. లడ్డు పులిహోర అని రాసింది. లడ్డు 50 రూపీస్కి 2 ఇస్తారు. ఇగో ఇదే దర్శనంకి పోయేది. ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ నాకు ఉంటుంది. ఇగో బయట ఇది చూడరు ఎట్లా ఉన్నదో. ఇగో ఎంత సేమ్. ఇగో ఇదే అన్ని కార్ పార్కింగ్. ఇది ఇగో సైడ్ సీన్ చూసి ఎంత బాగుందో. సరళ మైసమ్మ అంటారు దీన్ని. మీరు గూగుల్లో కొట్టారు వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. కొంచెం ఒక 10 కిలోమీటర్లు మట్టి రోడ్ ఉంటుంది అంతే. ఏడు నుంచి హైవే నుంచి విజయవాడ హైవే ఉంటుంది. హైదరాబాద్కి వచ్చి అబ్దుల్లాపూర్ మెట్ దాటినాక అక్కడ ఉంటుంది అనమాట లోపట. ఇది ఇగో ఇదే గుడి చూసిరా. ఇది పార్కింగ్. ఇది